Good morning students. ఈరోజు మనం how to find the roots by using the quadratic formula అనేది డిస్కస్ చేస్తాం. What is the general form of a quadratic equation? What is the general form of quadratic equation? ax square plus bx plus c is equal to 0. మనం సమ్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇచ్చిన క్వశ్చన్ని దీంతోనే కంపేర్ చేసుకుంటాం, ఈ జనరల్ ఫామ్తోనే కంపేర్ చేసుకుంటాం. ఏంటి జనరల్ ఫామ్? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంటి? x ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఈజీగా ఉండడానికి ఫస్ట్ ముందు డెల్టా x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ డెల్టా బై 2a. This is the formula to find out the zeros of a quadratic equation using quadratic formula. మరి డెల్టా అంటే ఏంటి? డెల్టానే మనం డిస్క్రిమినెంట్ అని కూడా పిలుస్తాం. డెల్టాని ఏమని పిలుస్తాం? డిస్క్రిమినెంట్. డెల్టాకి హౌ యూ విల్ ఫైండ్ అవుట్ డెల్టా? డెల్టా ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ మైనస్ 4ac. ఓకేనమ్మా? సో ఫస్ట్ ఎప్పుడైనా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ యూ విల్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac, దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డెల్టా, డిస్క్రిమినెంట్ కనుక్కొని దెన్ యూ విల్ సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ టు గెట్ ద జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఒక ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాం, చూడండి. ముందు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. లెట్ us టేక్ ద ఎగ్జాంపుల్ 2x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏం చేసి చెప్పాను మీకు క్లియర్గా అర్థం అవడం కోసం స్టెప్ 1 స్టెప్ 2 అని చెప్తున్నాను, లేకపోతే డైరెక్ట్గా చేయొచ్చు. ఫస్ట్ స్టెప్ ఏంటి? కంపేర్ విత్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దీంతో కంపేర్ చేస్తారు. ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ ఇక్కడ ఎంత? a. క్వశ్చన్లో ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ ఏముంది? 2. దేర్ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2. యూ హ్యావ్ టు రైట్ అలాంగ్ విత్ ద సింబల్స్ అమ్మ. అలాగే ఎక్స్ కోఫిషియంట్ ఏంటి ఇక్కడ? జనరల్ ఫామ్లో b. ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ ఏంటి? మైనస్ 7. సో b వాల్యూ ఏమవుతుంది? మైనస్ 7. ఇక్కడ c అంటే కాన్స్టెంట్ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ వేరియబుల్స్. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏంటి? 3 ప్లస్ 3. ప్లస్కి రాయనవసరం లేదు, ఏ సింబల్ రాయకపోతే బై డిఫాల్ట్ ఇట్ విల్ బి ప్లస్. సో c ఈజ్ ఈక్వల్ టు 3. ఇలాగా a b c వాల్యూస్ ముందు రాసుకుంటాం ఇచ్చిన ఈక్వేషన్ని జనరల్ ఫామ్తో కంపేర్ చేసి. స్టెప్ 2 ఏంటి? ఫైండ్ ద డిస్క్రిమినెంట్. డిస్క్రిమినెంట్ అంటే ఏంటి? డెల్టాతో డినోట్ చేస్తాం. ఫార్ములా ఏమని చెప్పాను? b స్క్వేర్ మైనస్ 4ac. ఇక్కడ b అంటే ఎంతమ్మా? మైనస్ 7. మైనస్ 7 హోల్ స్క్వేర్ మైనస్ 4ac. 4 ఇంటూ a అంటే 2, c అంటే 3. ఓకే, మైనస్ 7 హోల్ స్క్వేర్. మనం ఎప్పుడు కూడా మల్టిప్లై చేసేటప్పుడు సింబల్ని డెల్టా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 7s are 49 మైనస్ 4ac అంటే ఏమవుతుందమ్మా? 4 2s are 8, 8 3s are 24. అవునా? సో మైనస్ 24. 49లోంచి 24 సబ్ట్రాక్ట్ చేస్తే 5 2 25. సో డెల్టా వాల్యూ ఎంత అయింది? 25. ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0. ఓకే, ఒకవేళ లెస్ దాన్ 0 వస్తే కనుక రూట్స్ ఆర్ ఇమాజినరీ, రూట్స్ పాసిబుల్ అవ్వవు. ఓకేనమ్మా? సో గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు మనం స్టెప్ 3 ఏంటి? ఫైండ్ జీరోస్ బై క్వాడ్రాటిక్ ఫార్ములా. ఏంటి క్వాడ్రాటిక్ ఫార్ములా? x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ డెల్టా బై 2a. ఎగ్జామ్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఫార్ములా రాయడం మర్చిపోద్దు, ఎందుకంటే ఫార్ములాకి 1 మార్క్ క్యారీ అవుతుంది. ఇది చెప్తున్నాను చూడండి. వాట్ ఈస్ ద ఈక్వేషన్? 2x స్క్వేర్ మైనస్ 7x minus 5.
మనం ఆల్రెడీ డెల్టా వాల్యూ కనుక్కున్నాం. సో జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ కనుక్కోవడానికి ఏంటి, మీ రిఫరెన్స్ కోసం రాస్తున్నాను మళ్ళీ. ఏ ఈజ్ ఈక్వల్ వాల్యూస్ ఆఫ్ ఏబిసి ఆన్ యువర్ రైట్ సైడ్. ఓకే, సో డెల్టా కనుక్కున్న తర్వాత జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఎలా కనుక్కుంటారు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ డెల్టా బై 2a. ఇక్కడ మైనస్ అన్నది ఫార్ములాలో ఉంది, ఆ మైనస్ యాజ్ ఇట్ ఈస్ పెడతాం. b వాల్యూ ఎంత వచ్చింది, -7 ప్లస్ ఆర్ మైనస్ రూట్ డెల్టా అంటే డెల్టా వాల్యూ 25 వచ్చింది నాకు, రూట్ ఆఫ్ 25 బై 2a, 2 into 2. Minus into minus is plus 7 plus or minus root 25 అంటే ఎంత 5 by 4. సో ఇప్పుడు ఒకసారి ప్లస్ తీసుకుంటా, ఒకసారి మైనస్ తీసుకుంటా. ఓకేనా, టు ఫైండ్ అవుట్ ద జీరోస్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 5 బై ఎంత వచ్చింది డినామినేటర్లో 4. అవునా, 7 plus 5 by 4 ఒక వాల్యూ. x is equal to 7 minus 5 by 4. 7 plus 5 that is 12. 12 by 4 and x is equal to 2 by 4. 4 ones are 4, 4 threes are 12 and 2 ones are 2, 2 twos are 4, that is equal to 1 by 2. So what are the values of x? 3 and 1 by 2. So what are the zeros of the given quadratic equation? Therefore, zeros of the given quadratic equation are 3, 1 by 2. So this is the way how to find out the roots of a given quadratic equation by using the quadratic formula. మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఒకవేళ స్ప్లిటింగ్ ఆఫ్ మిడిల్ టర్మ్ రాకపోయినా ఏ ఈక్వేషన్ అయినా సరే బై యూజింగ్ దిస్ మెథడ్ యూ కెన్ గెట్ ఇట్. ఓకే, ఐ విల్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఒక లిటిల్ బిట్ కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ రూట్ 3x² మైనస్ 2 root 2x మైనస్ 2 root 3 is equal to 0. ఫస్ట్ స్టెప్ ఏంటి, కంపేర్ విత్ ద జనరల్ ఫార్మ్ ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దీంతో కంపేర్ చేసుకుంటాం. సో వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ a? యూ హ్యావ్ టు రైట్ అలాంగ్ విత్ ద సింబల్స్. ఇక్కడ x² కోఫిషియంట్ a, ఇక్కడ x² కోఫిషియంట్ √3. సో a ఈజ్ ఈక్వల్ టు √3. b వాల్యూ ఇక్కడ x కోఫిషియంట్ b, ఇక్కడ x కోఫిషియంట్ ఏమవుతుంది -2 √2. మళ్ళీ చెప్తున్నాను, ఈ సమ్స్లో రాంగ్ అయ్యేది కేవలం సింబల్స్ దగ్గర. బీ కేర్ఫుల్ విత్ దట్. ఓకే, అండ్ c ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఎంత -2 √3. సో ఏబిసి వాల్యూస్ రాసాం. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, యూ హ్యావ్ టు గెట్ ద వాల్యూ ఆఫ్ డెల్టా. డెల్టాకి ఫార్ములా ఏంటి, b² - 4ac. b వాల్యూ ఎంత వచ్చింది, -2 √2 whole square minus 4ac. 4 into √3 into ఎప్పుడైనా నెగిటివ్ సింబల్ ఉంటే బ్రాకెట్లో పెట్టుకోండి, -2 √3. ఓకే, ఎప్పుడైనా స్క్వేర్ కనుక నెగిటివ్ సింబల్కి ఉంటే డెఫినెట్గా అది పాజిటివ్ అయిపోతుంది. మనం స్క్వేర్ చేసేటప్పుడు ఎవ్రీ నెంబర్ యూ హ్యావ్ టు స్క్వేర్. మైనస్ ఇంటూ మైనస్ ఇట్ విల్ బికమ్ ప్లస్. 2 2s are 4. తర్వాత √2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ √2 క్యాన్సిల్ అయిపోతుంది, 2 మిగులుతుంది. 4 2s are తెలిసిందా. స్క్వేర్ చేసేటప్పుడు బ్రాకెట్లో ఎన్ని ఉన్నాయో అలాంగ్ విత్ ద సింబల్స్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు స్క్వేర్ ఇట్. ఓకేనమ్మా. -4ac ముందు రూట్స్ కాకుండా నార్మల్ నెంబర్స్ మల్టిప్లై చేద్దాం. 4 ఇంటూ ఇక్కడ బయట ఏమీ నెంబర్ లేదంటే 1. 4 into 1 is 1. అవునమ్మా, 4 1s are 4, సారీ 4 2s are 8. నెక్స్ట్ రూట్స్ మల్టిప్లై చేయండి. √3 into √3 అంటే ఏమవుతుంది, √3 హోల్ స్క్వేర్. స్క్వేర్ √2 క్యాన్సిల్ అయిపోతే ఎప్పుడు కూడా 3 వస్తుంది. సింబల్స్ మల్టిప్లై చేయండి. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ విల్ బికమ్ ప్లస్. ఓకే, నెక్స్ట్ 4 2s are ఎంతమ్మా, దట్ ఈస్ ఈక్వల్ టు డెల్టా ఈజ్ ఈక్వల్ టు 4 2s are 8 ప్లస్ 8 3s are
24 అవునా. సో 8 + 24 ఎంత 32. సో డెల్టా గ్రేటర్ దాన్ 0 వచ్చింది అవునా కదా. థర్డ్ స్టెప్ ఏంటి, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద zeros by using the formula x is equal to minus b plus or minus square root of delta by 2a. సో మైనస్ b వాల్యూ ఎంత వచ్చింది మనకు ఆల్రెడీ ఇందాకనే మనం డిస్కస్ చేసుకున్నాం. b వాల్యూ ఎంత -2√2. మీకు రిఫరెన్స్ కోసం మళ్ళీ ఆ వాల్యూస్ ఇక్కడ రాస్తున్నాను, ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏ వాల్యూ ఎంత √3 వచ్చింది, మనం స్టార్టింగ్లో కంపేర్ చేసుకున్నాం. b is equal to -2√2 and c is equal to ఎంత వచ్చింది c వాల్యూ -2√3. ఓకే, సో -b అంటే ఎంత మైనస్ ఆఫ్ b వాల్యూ నెగిటివ్ ఉంటే బ్రాకెట్లో పెట్టుకోండి. -2√2 -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ డెల్టా అంటే ఎంత వచ్చింది 32 బై 2a. ఏ వాల్యూ ఎంత √3 2√3 అవునా. సో చూడండి మైనస్ ఇంటూ మైనస్ విల్ బికమ్ ప్లస్. సో 2√2 ప్లస్ ఆర్ మైనస్ √32 బై ఒక నార్మల్ రియల్ నెంబర్ని రూట్ని వీ కాంట్ మల్టిప్లై. సో యూ విల్ రైట్ సైడ్ బై సైడ్ 2√3. 2 into √3 is 2√3. ఓకే, సో ఏమొచ్చిందమ్మా x is equal to 2 కేసెస్ ప్లస్ ఆర్ మైనస్ సపరేట్ చేస్తాం. 2√2 ప్లస్ √32 బై డినామినేటర్ ఎంత వచ్చింది 2√3. ఒకటి, ఇంకొకటి ఏంటి x is equal to 2√2 మైనస్ √32 బై 2√3. దీస్ ఆర్ ద టూ వాల్యూస్. దీన్ని కొంచెం ఫర్దర్గా సింప్లిఫై చేద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు 2√2 √32ని ఎలా రాసుకోవచ్చు, 4 పర్ఫెక్ట్ స్క్వేర్ మల్టిపుల్ కింద రాసుకోవద్దు. పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఏంటి 4, 16, 25 ఇవి. సో 4 8s రాసుకోవచ్చు కదా. ఇంకా లార్జెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ చేయండి. 4 8s కన్నా 16 2s కూడా రాసుకోవచ్చు కదా. 16 into 2 రాయొచ్చు కదా. వన్ సెకండ్. సో ఎలా రాసుకోవచ్చు పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 16 2s బై 2√3. సో ఇక్కడ ఏమొస్తుంది 2√2 16 √16 వాల్యూ ఎంత 4 ప్లస్ 4√2 బై 2√3. అలాగే దీన్ని కూడా ఎలా రాసుకోవచ్చు, x is equal to 2√2 మైనస్ యాజ్ ఐ సెడ్ బిఫోర్ 32ని ఎలా రాసుకోవచ్చు పర్ఫెక్ట్ స్క్వేర్ మల్టిపుల్ కింద 16 into 2 బై 2√3. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2√2 మైనస్ √16 బయటకు వస్తే 4 అవుతుంది. 4√2 బై 2√3. ఇవి రెండు చూడండి, దీస్ ఆర్ ద లైక్ సర్డ్స్ అంటే రూట్లో ఉండే వాల్యూ ఈక్వల్గా ఉంది. అలాంటప్పుడు సింప్లిఫై చేయొచ్చు. సో బయట ఎంత ఉంది 2√2 ప్లస్ 4√2. యాజ్ దే ఆర్ ఆఫ్ సేమ్ సింబల్స్ యూ విల్ సింప్లీ యాడ్ ఇట్. దట్ విల్ బికమ్ x is equal to 6√2 బై ఎంత వచ్చింది 2√3 బై 2√3. అవునమ్మా. సో ఎలా రాయొచ్చు అప్పుడు నాకు 2 1s 2 3s 6. సో x is equal to 3√2 by √3.
ఆల్రెడీ ఇంకా సింపుల్, యూ కెన్ లీవ్ ద సమ్ హియర్, లేదా ఇంకా 3ని ఎలా రాసుకోవచ్చు, √3 ఇంటూ √3 కింద రాసుకోవచ్చు 3ని, ఎందుకంటే √3 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 వస్తుంది, అవునా, ఇంటూ ఈ √2 యాజ్ ఇట్ ఈస్ ఉంచుతున్నా బై √3. మనం ఎక్కువగా డినామినేటర్లో రూట్ ఉండకుండా చూసుకుంటాం, ఒక రూట్ క్యాన్సిల్ అయిపోతే √3 ఇంటూ √2 ఈజ్ √6. సో వాట్ ఈస్ వన్ ఆఫ్ ద జీరో, √6 ఈజ్ వన్ ఆఫ్ ద జీరో. అండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్, x is equal to 2√2 minus 4√2. They are of opposite symbols and they are like surds. కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం, 4లోంచి రియల్ పార్ట్ మాత్రమే సబ్ట్రాక్ట్ చేయాలి, రూట్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచుతాం. 4లోంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 2 వస్తుంది. 2√2 బై minus 2√2. x is equal to minus 2√2 by 2√3. 2 క్యాన్సిల్ అవుతుంది. am I correct? సో x is equal to ఏమొచ్చింది, మైనస్ రూట్. మీకు ముందే చెప్పాను, డినామినేటర్లో ఎప్పుడు కూడా రూట్ ఉంచుకోవడానికి అంత ప్రిఫర్ చేయం, కాబట్టి ఇక్కడ డినామినేటర్లో ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్తో రేషనలైజ్ చేస్తున్నా, అంటే ఐఎమ్ మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ విత్ ద సేమ్ నెంబర్. అప్పుడు ఏమవుతుంది, x is equal to మైనస్ √6 బై √3 ఇంటూ √3 అంటే ఏమవుతుంది, √3 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3 వస్తుంది. సో వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ x? x is equal to √6 and the other value is minus √6 by 3. So what will be the zeros of this given quadratic equation? Therefore, zeros of the given quadratic equation are √6 comma minus √6 by 3. Hope you have understood. Thank you.